మీ రెస్టారెంట్లో స్టాక్ మిస్ అవుతుందా? వితౌట్ కెమెరా దొంగని ఎలా పట్టుకోవాలో టెక్నిక్స్ చెప్తా. లిజన్ కేర్ఫుల్లీ. డైలీ స్టాక్ వర్సెస్ సేల్స్ నెంబర్స్ని కంపేర్ చేయండి. సేల్స్ కరెక్ట్గా ఉన్నా, స్టాక్ ఫాస్ట్గా తగ్గిపోతున్నా అది నార్మల్ యూసేజ్ కాదు, క్లియర్ వార్నింగ్ సిగ్నల్. అన్నెసెసరీగా ఓవర్ టైం అడుగుతుంటే అబ్జర్వ్ చేయండి. లేట్ వరకు స్టే చేస్తే స్టోర్ రూమ్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. రిపీటెడ్గా ఓవర్ టైం రిక్వెస్ట్స్ వస్తే అది సస్పీషియస్ సిగ్నల్ అవ్వచ్చు. రీజన్ చెక్ చేయడం ఇంపార్టెంట్. క్యాష్ అండ్ డిజిటల్ సేల్స్ రేషియోని రెగ్యులర్గా మానిటర్ చేయండి. సడన్గా క్యాష్ సేల్స్ తగ్గిపోయి డిజిటల్ సేల్స్ ఎక్కువైతే రికార్డ్స్లో మ్యానిప్యులేషన్ ఛాన్స్ ఉంటుంది. పేమెంట్ ప్యాటర్న్ సడన్గా చేంజ్ అయితే అది సీరియస్ వార్నింగ్ సిగ్నల్ అని అర్థం. సప్లయర్ బిల్స్ సడన్గా ఇంక్రీజ్ అయితే చెక్ చేయాలి. సేమ్ సేల్స్ ఉన్నా కూడా పర్చేస్ బిల్స్ ఎక్కువ అవుతుంటే ఐటమ్స్ మిస్సింగ్ ఆర్ మిస్యూజ్ జరుగుతోంది. వేస్ట్ లెవెల్ సడన్గా ఇంక్రీజ్ అయితే ఇన్వెస్టిగేట్ చేయాలి. వేస్ట్ అని చెప్పి యాక్చువల్ ఐటమ్ మిస్యూజ్ చేయడం జరుగుతుంది. హై వేస్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పాసిబుల్ లీకేజ్. స్టాఫ్ లైఫ్ స్టైల్ సడన్గా చేంజ్ అయితే గమనించండి. న్యూ వాచెస్, బైక్, షాపింగ్ చేయడం నార్మల్. స్టాఫ్ బిహేవియర్ సడన్గా చేంజ్ అయితే అబ్జర్వ్ చేయండి. డిఫెన్సివ్గా బిహేవ్ చేయడం లేదా ఒక ఐటమ్ మీద ఓవర్ కంట్రోల్ చూపించడం నార్మల్ కాదు. ఇలాంటి చేంజ్ థెఫ్ట్కి ఎర్లీ వార్నింగ్. పోర్షన్ సైజ్ సడన్గా చేంజ్ అయితే అలర్ట్ అవ్వాలి. కస్టమర్కి తక్కువ ఇవ్వడం లేదా కిచెన్లో ఎక్కువ యూసేజ్ జరగడం, పోర్షన్ వేరియేషన్ కూడా థెఫ్ట్ సిగ్నల్ అవ్వచ్చు. ఒకే ఐటమ్ ఫ్రీక్వెంట్గా షార్టేజ్లో ఉంటే లేదా యూసేజ్ కన్నా ఎక్కువగా మిస్సింగ్ అవుతుంటే థెఫ్ట్ అవుతోంది అని అర్థం. ర్యాండమ్ టైంలో స్టాక్ చెక్ చేయడం, స్టోర్ రూమ్ కీస్ రెస్పాన్సిబిలిటీ క్లియర్గా అసైన్ చేయడం స్టాఫ్ని అలర్ట్గా ఉంచుతాయి, థెఫ్ట్ ఛాన్సెస్ని రెడ్యూస్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ వర్దీ అనిపిస్తే ఫాలో చేసి రెస్టారెంట్ రన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.